రైట్ ప్రస్తుతం మనతో పాటు ఎర్రలో శ్రీనివాస్ గారు ఉన్నారు. ఏదైతే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ విషయంపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బయట ఫుడ్ తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అయింది పిల్లలకు అని చెప్పేసి ఒకవైపు ఆ స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంతవరకు నిజం, ఇంతవరకు కాదని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ లెక్కలు బయట పెట్టింది, దాదాపు 40 మంది పిల్లలు చనిపోయిండ్రు, చాలా మంది ఫుడ్ పాయిజన్లో హాస్పిటల్ పాలైనన్నారు. ఇలా చూడొచ్చు వీటన్నిటిని. వాస్తవాలు ఇవి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల, పాలకుల నిర్లక్ష్యం వల్ల, విద్యార్థులను నెగ్లెక్ట్ చేయడం వల్ల మొత్తానికి గురుకులాల్లో 49 మంది విద్యార్థులు ఆత్మహత్యలు, హత్యలు లేకుంటే మరణాలు అనుకోండి. మొత్తానికి 49 మరణాలు జరిగినాయి అంటే దానికి కారకులు పాలకులు కదా. మరి గతంలో ఇంతగానం ఎందుకు జరగలేదు అంటే మీకు సోషల్ వెల్ఫేర్లో చదివేటువంటి విద్యార్థుల మీద శ్రద్ధ లేదు, గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల మీద శ్రద్ధ లేదు. మొత్తానికి సంక్షేమ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు, చిత్తశుద్ధి లేదు. అందుకనే వాటిని నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఇలా ఇన్ని మరణాలు జరిగినాయి. అంటే కోర్టే మొట్టికాయలు వేసింది కదా, హైకోర్టు చీఫ్ జస్టిసే మొట్టికాయలు వేసింది. ఒకే స్కూల్లో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. మీరు దానికి చెప్పిన సమాధానం ఏంది? బయట కురుకురేలు తింటే ఫుడ్ పాయిజన్ అయితే జరిగింది. అంటే ఎంత అవమానకరం, ఎంత సిగ్గుచేటు ఇట్లాంటి మాటలు చెప్పడం. అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కురుకురేలు ఎవ్వడు తినట్లేదా? అంటే ఎందుకు మాట్లాడుతుంటే, ఎందుకు బుకాయిస్తూ ఉన్నారు ప్రభుత్వం? ఇట్లా ఎంతమందిని ఇట్లా బుకాయించి ఎన్ని రోజులు బతుకుతారు? ఇది అలా కాంగ్రెస్ ప్రభుత్వము బతికేది అబద్ధాల మీద, బుకాయింపుల మీద, దబాయింపుల మీద, ఫిరాయింపుల మీద. వీటి 4టిని చేసుకొని ప్రభుత్వం బతుకుతూ ఉన్నది. 1 ఇయర్ గడిపిండ్రు. ఇప్పటి వరకు ఈ 49 మరణాలు జరిగితే ఒక్క రోజైనా ఒక మంత్రి పరామర్శించడు, ఒక మంత్రి విజిట్ చేయడు. ఇలా ఎట్లాగో గురుకులాల సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ 3 శాఖలకు సంబంధించినటువంటి మంత్రి లేడు. సంక్షేమ హాస్టళ్ల సమస్యలు చెప్పుకుందామంటే 3 శాఖల మంత్రులు లేరు. ఇప్పటి వరకు 1 ఇయర్ అయింది. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడదాము, విద్య సరిగా లేదు అని మాట్లాడదామని అంటే విద్యాశాఖ మంత్రి లేడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గిరిజనులపైన, దళితులపైన, లేకుండా మహిళలపైన, విద్యార్థినులపైన అత్యాచారాలు, అగత్యాలు జరుగుతున్నాయని, ఈ శాంతి భద్రతలు కరువైపోయినాయి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, శాంతి భద్రతల గురించి చెప్పుకుందామని పోతే ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు. ఈ 3 శాఖలు ఎవరి దగ్గరనే అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర. ముఖ్యమంత్రి గారికి ఏమో రివ్యూ చేసే టైం లేదు, విజిట్ చేసే టైం లేదు, మీటింగ్ పెట్టే సమయం లేదు. మరి గింతమంది చనిపోతుంటే మీటింగ్ పెట్టరు, రివ్యూ పెట్టరు, కనీసం ఆదేశాలు ఇవ్వరు. ఇలా గురుకులాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరిగి హాస్పిటల్లో పాలై అస్వస్థతకు గురై చనిపోతూ ఉంటే కనీసం గురుకులాల సెక్రటరీ చెప్పరా, ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పరా, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ చెప్పరా, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ చెప్పరా, విజిట్ చేయమని చెప్పరా? ఎవరైతే దీన్ని కారకులైనరో, బాధ్యులైనటువంటి అధికారుల మీద చర్యలు ఉన్నాయా? మీరు 49 మంది విద్యార్థులు చచ్చిపోతేనేమో ఒక అధికారి పైన చర్యలు ఉన్నాయి, ఒకరి రివ్యూ ఉండదు, అసలు మీటింగ్లే పెట్టరు. మీరు మందు అమ్మకపోతే మాత్రం మందు ఎక్కువ అమ్మాలి, పైసలు తీసుకురావాలి, మందులు అమ్మని వాళ్ళను మేము ఖచ్చితంగా నోటీసులు ఇస్తాం, మేము ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరిస్తారు. అంటే మందు అమ్మకాల మీద, ఎక్సైజ్ అమ్మకాల మీద, మద్యం పాలసీ అమ్మకాల మీద ఉన్నంత దృష్టి ప్రభుత్వానికి విద్యార్థుల మరణాల పట్ల లేవు అనేది చాలా స్పష్టంగా అయిపోయింది. ఇలా ముఖ్యమంత్రి గారు 49 మరణాలు జరిగితే ఒక్కసారి మాట్లాడు. పోయిన నెల నవంబర్ 14 తారీఖు రోజు బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట ఏమంటారంటే, గురుకులాలల్లో ఎవరైనా ఫుడ్ పాయిజన్ జరిగితే అధికారులను ఖచ్చితంగా జైల్లో పెడతా అని చెప్పిండు. నవంబర్ 14 నుంచి నవంబర్ 30 తారీఖు వరకు 3 మరణాలు జరిగినాయి. 40 మంది విద్యార్థులు, దాదాపుగా 40 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్లో పడ్డారు. ఎందుకు తీసుకోలే చర్యలు? ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు కదా. ఇలా మేము గురుకులాల బాట టీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా స్టూడెంట్ వింగ్ అంతా అన్ని హాస్టల్స్ అన్ని తిరగడానికి 30 టీములు వేసి మేము తింపుతా ఉంటే మీరు చేయని పని మేము చేస్తూ ఉన్నాం. మమ్మల్ని అడ్డుకుంటుండ్రు, కేసులు పెడుతుండ్రు. ఒకటి, రాష్ట్ర మంత్రి గారు సీతక్క గారు ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ కుట్ర, దీని వెనుక బీఆర్ఎస్ వాళ్ళన బలంగా చెప్పడం జరిగింది. నిజంగానే ఎలా చూస్తారు ఈ వాక్యాలని? అసలు అంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా అభ్యంతరకరమైనవి. ఎందుకనంటే ఆసిఫాబాద్ జిల్లాలో వాంకెట్ దగ్గర జరిగినటువంటి
ఆ సంఘటనలో శైలజ అనేటువంటి విద్యార్థిని 27 రోజులు నీమ్స్ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్తో నీమ్స్ హాస్పిటల్లో చికిత్స పొంది చనిపోయింది. మేము స్పందించే వరకు అధికారుల మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రి కళ్ళు తెరవరు. మహేశ్వరంలో విద్యార్థులందరూ రోడ్ల మీదకి వస్తే ఒక రోజు గడిస్తే కూడా ప్రభుత్వం స్పందించకపోతే మా పార్టీ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు గారు, సబితేంద్ర రెడ్డి గారు వెళ్ళి విద్యార్థులకు ధైర్యం చెప్పిండ్రు. వాంకిడి దగ్గర కూడా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరిగితే నిమ్స్ హాస్పిటల్ వేస్తే ప్రభుత్వం స్పందించలేదు. మళ్ళా మంత్రి హరీష్ రావు గారు, కొప్పులీశ్వర గారు వెళ్ళి పరామర్శించిన తర్వాత అదే రోజు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ గారు వచ్చిండ్రు. ఆ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే చాలా అవమానకరము. ఆ బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేది, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి మాటలు. ఇలా కారపప్పాలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగింది. కారపప్పాలు ఎంతమందికి పెడతారు మీరు? ప్రభుత్వం సప్లై చేస్తుందా? హాస్టల్ సప్లై చేస్తుందా? వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి అప్పాలు 28 మంది దాదాపుగా ఫుడ్ పాయిజన్ జరిగి హాస్పిటల్లో పాడలైతే ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు మీరు? ఫుడ్ పాయిజన్ కారపప్పాలు తినడం వల్ల జరిగింది, లేకుంటే కుర్కురేలు తినడం వల్ల జరిగింది, బయట బేకరీ ఫుడ్ తినడం వల్ల జరిగిందని ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా. అన్న, రాష్ట్రంలో ప్రస్తుతం గురుకులాల పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? గురుకులాలన్నీ ఈ రాష్ట్రంలో కంప్లీట్గా చదువును, నాణ్యమైనటువంటి విద్యను, నాణ్యమైనటువంటి భోజనాన్ని లేకుండా పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు చదువుతో పాటు, విద్యతో పాటు వారికి ఇచ్చేటువంటి భోజనాన్ని కూడా దూరం చేసి చేతులు దులుపుకున్నది. గురుకులాలల్లో విద్యా వ్యవస్థ బాగలేదు అని చెప్పకనే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో చెప్పేసింది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు సీట్లు దొరకక తల్లిదండ్రులందరూ నానా ఇబ్బందులు పడి ఎక్కడైనా సీట్లు దొరికితే బాగుండు అని విద్యార్థుల కోసం తల్లిదండ్రులు ప్రాధేయపడేవాళ్ళు. ఇలా 20% సీట్లు మిగిలిపోయినాయి గురుకులాలలో. ఎందుకు మిగిలిపోయినాయి? మీరు ఇచ్చేటువంటి విద్యార్థులకు సౌకర్యాలు లేక, మీరు ఇచ్చేటువంటి వసతులు సరిగా లేక విద్యార్థులు ఎవరు చేరలేదు. 20% సీట్లు మిగిలిపోయినాయి గురుకులాలలో. చెక్ చేసుకొని మీరు వెళ్ళి. అంటే మేము వెళ్ళి చూసినాం, ఫుడ్ బాగలేదు, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకు బట్టలు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి, మ్యాట్స్ కానివ్వండి, చెద్దర్లు, దుప్పట్లు ఏమీ ఇవ్వలే. మెచ్ ఛార్జీలు పెంచినామని చెప్తారు, మెచ్ ఛార్జీలు పెంచినామని ఇక్కడ ప్రకటనలు ఇచ్చుకుంటారు తప్ప కింద మెచ్ ఛార్జీలు కూడా పెరగలే. అంటే దుర్భరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చిండ్రు. కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని తాకితే 10 నెలల కాంగ్రెస్ పాలనలో అధాపాతాలకు పడేసిండ్రు. ఈ విద్యా వ్యవస్థను నాశనం చేసిండ్రు, విద్యలో ఉన్నటువంటి భరోసాను నాశనం చేసిండ్రు. ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థను, విద్యా వ్యవస్థను మొత్తం బర్బాద్ చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మన ఫైనల్ ఒక్క మాట, కొండా సురేఖ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే దాంట్లో గతంలో 10 ఏళ్ళు దానికి ఇన్ఛార్జ్గా ఉన్నాడు, మొత్తం దోచుక తిన్నాడని చెప్పేసి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉండడం వల్లనే విద్యార్థులకు ర్యాంకులు వచ్చినాయి, మెడిసిన్ ర్యాంకులు వచ్చినాయి, ఇంజనీరింగ్ ర్యాంకులు వచ్చినాయి, ఐఐటీల ర్యాంకులు వచ్చినాయి, IIITల ర్యాంకులు వచ్చినాయి. ఇలా ప్రైవేటు విద్యా సంస్థలకు పోటీగా చదివేటువంటి వ్యవస్థను ఇలా ప్రవీణ్ కుమార్ గారు సమకూర్చిండు అక్కడ. ఇలా తన తీర్చిదిద్దడం వల్లనే విద్యార్థులందరూ కూడా చదువుకొని ఇలా బంగారు భవిష్యత్తు కోసం మంచి మంచి యూనివర్సిటీలో చదువుతూ ఉన్నారు. ఇలా మీరు మీకు చేతగాక, మీకు పరిపాలన చేతగాక, మీకు పాలన చేతగాక, మీకు సమీక్షలు చేతగాక, అసలు సమస్యలు తెలుసుకునడం చేతగాక మీరు మా మీద ఎందుకు ఏడుస్తారు? ఏది చేసినా బీఆర్ఎస్ ఖాతాలో వేస్తుండ్రు అంతే. ఇంకా బీఆర్ఎస్ వల్లనే, ప్రతిదానికి బీఆర్ఎస్ వల్లనే, బీఆర్ఎస్ నాయకుల వల్లనే ఇక కుట్ర చేసిండ్రు, లేకుంటే మమ్మల్ని అడ్డుకున్నారు. ఇదే అంటే వీళ్ళు గిది చెప్పుకునే బతుకుతారు. ఈ 5 ఏళ్ళు కూడా ఇది చెప్పుకొని బతుకుతారు తప్ప మిగిలింది చేయలేరు.